జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రవిరాజును మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రాయచోటి పక్క మండలం అందరూ విలేకరులు ఇక్కడ సమావేశమైనారు. చాలా సంతోషంగా ఈరోజు పాత్రికేయ మిత్రులు అందరూ యూనియన్ తరఫున వచ్చాము. నేను చెప్పే నా అభిప్రాయం ఏమంటే ప్రతి జర్నలిస్ట్ తన బాధ్యతను సక్రమంగా నిర్వహించారు. అందరూ కలిసి మెలిసి పని చేస్తే ఏదైనా సాధించుకోవచ్చు. మేము జర్నలిస్టు చెప్పుకోవడం తిరగడమే తప్ప ఏం సాధించలేదు, ఏం పెద్ద బిల్డింగ్లు కట్టించలేదు, జీతాలు పద్దెనిమిది పనిచేసేవాళ్ళం. కాబట్టి ఏదైనా మనకు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏది ఉన్నాయో ఆ బెనిఫిట్స్ సాధించుకోవడానికి సమిష్టిగా కృషి చేసి సాధించుకోవాలి. అప్పుడు జర్నలిస్టులు అందువల్ల అధ్యక్షుడు ఎవరైనా కానీ కార్యదర్శి ఎవరైనా కానీ ప్రతి జర్నలిస్టుతో కమ్యూనికేషన్ 24 hours ఉండాలి. కొంత డేలో ఉండాలి. రోజు నుంచి డేలో అంతతో టచ్లో ఉండాలి. ఈరోజు రాయచోటి పట్టణంలోని ఎన్జిఓ హోమ్లో మన పాత్రికేయ మిత్రులతో అందరూ కలిసి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క రాయచోటి నియోజకవర్గానికి సంబంధించిన జర్నలిస్ట్ యూనియన్ను ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి ఏపీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా షేక్ నవాజ్ షరీఫ్ అని ప్రజాశక్తి రిపోర్టర్ అనే వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా రెడ్డి ప్రసాద్ అనే ఆంధ్రప్రభ సౌండ్ రిపోర్టర్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా ఐన్యూస్ రిపోర్టర్ గాలివీడికి చెందిన లవ్ కుమార్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాయచోటికి చెందిన ఏఎన్ఎన్ న్యూస్ రిపోర్టర్ బిలాల్ను ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే సూర్య రిపోర్టర్ అయినటువంటి రాయచోటికి చెందిన అహ్మద్ బాషాకు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే చిన్న రిక్వెస్ట్, ఉపాధ్యక్షులుగా వెంకటరామరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది, తరుణం రిపోర్టర్. అలాగే సహాయ కార్యదర్శిగా రాయచోటికి చెందిన అహ్మద్ బాషాను ఎన్నుకోవడం జరిగింది. ఆర్గనైజింగ్ సెక్రటరీగా డేరింగ్ల రవికుమార్ సీనియర్ జర్నలిస్ట్ ఐకే టీవీ రిపోర్టర్ను ఎన్నుకోవడం జరిగింది. అలాగే కోశాధికారిగా సుమన్ టీవీ గాలివీడికి చెందిన వ్యక్తి గౌతమోదీను ఎన్నుకోవడం జరిగింది. అలాగే సభ్యులుగా అభినయ్ అన్న గారిని, జనార్దన్ రాజు గారిని, ఇలా మరికొంతమందిని ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ఎన్నికకు సహకరించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం భవిష్యత్తులో ఈ యొక్క యూనియన్ ద్వారా రాయచోటి నియోజక స్థాయిలో ఏ పోరాటానికైనా మేము సిద్ధమని చెప్పి మనం పోరాడాలి. జర్నలిస్ట్ సంబంధించిన సమస్యలపైన సుదీర్ఘంగా పోరాటం చేయాలి. మనం రావాల్సిన గవర్నమెంట్ నుండి రావాల్సిన ఒక పథకాల కోసం కూడా మనం కనుక ఏ రిపోర్టుకు సమస్య వచ్చినా కూడా మనందరం ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క సమస్య తీరేదానికి మనం పోరాడాల్సిన అవసరం ఉంది. అలాగే ఎవరు కూడా వ్యక్తిగతాలు పోకుండా ఏదన్నా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ యొక్క కమిటీ దృష్టి తీసుకొస్తే దాన్ని పరిష్కరించే దిశగా ఈ యొక్క ఏపీడబ్ల్యూజేఎఫ్ ముందుండి ఒక సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు చెన్నూరు శ్రీనివాసులు, ఎన్టీవీ రాయచోటి రిపోర్టర్, ఏపీ బీజేఏ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. అలాగే జిల్లా నాయకులందరికీ వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే నన్ను ఎన్నుకున్నందుకు మిత్రులందరికీ ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే దగ్గరుండి మీకందరికీ సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే నియోజకవర్గ జిల్లా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు చెప్తున్నా. ఈ నెల 23వ తేదీ మదనపల్లిలో జరిగే మహాసభకు
పోలీస్ సమస్యని ఈ సమూహంగా చెప్తున్నాను. అలాగే మా జిల్లా కమిటీ వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు. మనందరం కలిసికట్టుగా రాయచోటి వెళ్ళాలని కోరుకుంటున్నాం.